హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యనాల బొత్తలు. ఏదైతే మనము సురేష్ అన్న షెడ్లో అయితే ఉన్నాం అనమాట. ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ఈ షెడ్లో మనము వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ పైన అయితే అయిపోతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 14/8/2024. ఇంక ఇప్పుడు దాకా ఏమేమి అప్డేట్ అయితే జరిగినాయో సురేష్ అన్న షెడ్లో ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. అండ్ అలాగనే సురేష్ అన్న షెడ్లో ఆల్మోస్ట్ ఒక 2-3 మోడల్స్కి అయితే ఫుల్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం లేకుండా ఒకసారి అడ్రస్ కూడా చూపిస్తారు. ఇంకా చూపించేసి లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనకు సురేష్ అన్న షెడ్ అనమాట. ఈ సంవత్సరం ఈ షెడ్ 2 షెడ్లు సురేష్ అన్నాయి అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు సినేప్ కనబడుతుందా, సినేప్ బ్యాక్ సైడే మనకి ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సురేష్ అన్న దగ్గర ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయని చెప్పి చెప్తున్నాడు. ఇది ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తాను. మనకైతే కొద్దిగా ఈరోజు మైక్ తెచ్చుకోలే కాబట్టి కొద్దిగా న్యూసెన్స్ అయితే ఉంటుంది. దానికి సారీ, ఇంకా ఆలోచన లేకుండా ఒకసారి చూపిస్తాను. ఇది సినేప్ నుంచి మనం ఇటు సైడ్కి వెళ్ళిపోతే మనము ఎరుగుంట్ల బైపాస్ అనమాట. ఇట్లా వెళ్ళిపోతే వాసవి సర్కిల్ ఉంటుంది మనకి. ఇది అంటే సినేప్ నుంచి ఇట్లా మనం ఎరుగుంట్లోకి వెళ్ళే బైపాస్ అనమాట. మనకు అటు సైడ్ నుంచే మనకు రోడ్డుకు రైట్ సైడ్లో అంటే మనం సినేప్ కాడ నుంచి ఎరుగుంట్లోకి వెళ్ళిపోయే రూట్లో రైట్ సైడ్లో మనకి షెడ్ అయితే అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే సినేప్ బ్యాక్ సైడే. అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగనే ఇక్కడ ఉండే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా విగ్రహాలు నచ్చితే కింద ఈ లొకేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనము షెడ్లోకి ఎంట్రన్స్ అయితేనే మనకు రైట్ సైడ్లో ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనకు పైన వచ్చేసి అటు సైడ్ ఇటు సైడు ఏనుగులు వచ్చేసి పైన స్వామి అయితే, తర్వాత కింద గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాడు అనమాట. ఈ సంవత్సరం సురేష్ అన్న పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. మనకు ఐస్ కూడా చూసారా ఎంత డీటెయిల్గా ఉన్నాయో. ఆల్మోస్ట్ మనకు ఇక్కడ లోకల్లో అయితే కాదు పెయింటర్స్ సురేష్ అన్న షెడ్లో. ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఈరోజు డేట్ వచ్చి చెప్పినా కదా, 14th 8th 2024. ఈ విగ్రహం అయితే ఈ మోడల్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ లేవంట. నాకు తెలిసిన వరకు కింద కూడా నెంబర్ రాశారు, చూసారా. మనకైతే ఈ మోడల్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. తర్వాత సేమ్ మోడల్ ఏమంటే కలరింగ్ పెయింటింగ్ అయితే ఇంకా బాకీ ఉందన్నమాట. ఈ విగ్రహం చూసారా మనకు ఎంత ఫినిషింగ్ అంటే మనకు ఈ సంవత్సరం సురేష్ అన్న షెడ్లో అంత బాగుందన్నమాట. పెయింటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగనే మోడల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకైతే ఈ మోడల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది మనకు. తర్వాత ఈ మోడల్లో అవైలబుల్ ఉన్నాయంట. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. మనకి ఏమంటే బుద్దుగా లావుగా ఇట్లా వెడల్పు అయితే ఒక ఆల్మోస్ట్ నాకు 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది అని అనుకుంటున్నా. ఇట్లా వెడల్పే 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది. హైట్ వచ్చేసి 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇది ఈ మోడల్ చూనీకి వచ్చేసి మనకు లైక్ మినీ బాలాపూర్ టైప్ అనమాట. మినీ బాలాపూర్ టైప్ అంటే బుద్దుగా అలా ఉందని చెప్పి చెప్తున్నా. మనకు అది ఆ టైప్ అని చెప్పడం లేదు. బుద్దుగా అంటే మినీ బాలాపూర్ ఎలా ఉంటుంది, బుద్దుగా అలా ఉంటుంది కదా, సేమ్ అలాగనే ఉంటుంది అని చెప్పేసి అంటున్నా. సేమ్ ఇదే మోడల్లో ఏమంటే ఇదే మోడల్లో ఈ కలరింగ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మనకి ఏం చెప్పాడంటే అన్న ఇక్కడ నెంబర్ రాసినవి స్టాక్ అయిపోయినాయి, నెంబర్ రాయనవి ఇంకా స్టాక్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి ఈ మోడల్ కూడా నెంబర్ అయితే రాయలేదు. తర్వాత వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మనకు అటు సైడ్ ఇటు సైడ్ నెమళ్ళు వచ్చేసి మనకు గణేశుడు ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు అటు సైడ్ ఇటు సైడ్ నెమళ్ళు వచ్చాయి. మీకు లైటింగ్లో చూపిస్తాను క్లియర్గా. ఈ మోడల్ అంటే దీనికి కూడా నెంబర్ అయితే రాయలేదు. ఇదనమాట. మనకు ఈ మోడల్లో కూడా మనకు ఇటు సైడు అండ్ అటు సైడ్ కూడా నెమళ్ళు అయితే వచ్చిందన్నమాట. కనబడుతుందా, నెమళ్ళు అయితే రావడం అయితే జరిగింది. మనకు సింగిల్ గణేశుడు సిట్టింగ్ టైప్లో మనకు కింద ఒక టేబుల్ టైప్ అంటే ఒక పీట టైప్ వచ్చేసి దానిపైన మనము గణేశుడు సింపుల్గా కూర్చొని సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడనమాట. ఇది కూడా 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో అటు ఇటు నెమ్మలు అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకు ఇది ఒక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత ఇందాక చూపించే కదా సేమ్ మోడల్ ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. మనకి ఈ సంవత్సరం ఈ బ్లాక్ అండ్ సిమెంట్ కొద్దిగా ట్రెండింగ్ అవుతుంది ఈ కలర్ మన ప్రొద్దుటూరులో. సో అలాంటి కలరింగ్లో మనకు ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. అండ్ ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. మనకైతే నెంబర్ కూడా ఎక్కడైతే రాయలేదు ఈ మోడల్కి, అంటే ఈ విగ్రహానికి. అది కూడా ఉంది. ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ సంవత్సరం ట్రెండింగ్ అవుతుంది కదా బ్లాక్ అండ్ సిమెంట్, ఆ మోడల్ అనమాట. అంటే ఆ కలరింగ్ అనమాట. సో అదనమాట. తర్వాత వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతే ఆ మోడల్ ఇప్పుడు దాకా అయితే 3 మోడల్స్ అయితే చూపించాను. దాంతో ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇంకా 2 మోడల్ అయితే ఈ మోడల్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా హైట్ 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. 12 ఫీట్స్ అయితే వస్తుందంట. 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. సింగిల్ గణేశుడు అయితే కనబడుతున్నాడు. మనకు బ్యాక్గ్రౌండ్లో చిన్న ఆర్చ్ వచ్చేసి మనకి గణేశుడు ఒకటి అయితే కనబడుతున్నాడు. కింద కూడా మనకు అది కొద్దిగా నెమలి టైప్ ఒకటి గద్ద టైప్ అయితే రావడం అయితే జరిగింది కింద డిజైన్. మనకి ఈ సంవత్సరము మనకు ఆల్మోస్ట్ సురేష్ అన్న పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. మనకు లోకల్ అయితే కాదు, హైదరాబాద్ వాళ్ళు ధూళిపేట వాళ్ళు అయితే అని చెప్తున్నాడు అన్న. అది వచ్చేసి మనకు 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. ఈ మోడల్లో కూడా మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉందని చెప్పాడు. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్. ఈ మోడల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అంటే కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఈ విగ్రహానికి.
ఇదనమాట మనకు ఈ విగ్రహం కూడా సేమ్. ఎలా అంటే మనకు ఈ సంవత్సరం ట్రెండింగ్ అవుతుంది బ్లాక్ అండ్ సిమెంట్, ఆ మోడల్ ఆ పెయింటింగ్ అయితే వేశారనమాట. ఈ మోడల్కి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఈ మోడల్ అయితే. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 9 ఫీట్స్ అయితే వస్తుంది, 9 ఫీట్స్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. కలరింగ్ కూడా చూసారా, ఈ సంవత్సరం సురేష్ అన్న దగ్గర కలరింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది అనమాట నాకు. సరే ఇంకా నేను ఇప్పుడైతే ఈరోజు డేట్ చెప్పా కదా 14th 8th month 2024, ఇప్పుడు దాకా అప్డేట్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు దాకా అయితే ఒక 4-5 మోడల్స్ అయితే చూపించాను. దాంతో 2 మోడల్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అండ్ 3 మోడల్స్ అయితే స్టాక్ అయితే ఉన్నాయి. ఒక 12 ఫీట్స్ అలాగనే 10 to 11 ఫీట్స్, ఒక 2 మోడల్, ఒక 2 13 అంటే 12 to 13 ఫీట్స్ ఒకటి. ఆల్మోస్ట్ అలా 3 మోడల్స్ అయితే మనకు స్టాక్ ఉన్నాయి. 2 మోడల్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మనకి ఎదురుగా చూపించే కదా ఇది, అండ్ అలాగనే పైన ఏనుగులు వచ్చింది అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే స్టాక్ అయితే ఉందని చెప్తున్నాడు. ఇది వచ్చేసి 8 to 9 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు గణేశుడు వచ్చేసి మనకు అటు సైడ్ ఇటు సైడ్ బుల్ వచ్చేసి మనకు కింద మనకు కూడా చూసారా, కింద పుష్పం అయితే వచ్చింది. ఆ పుష్పం మీద కాలు పెట్టుకొని గణేశుడు అయితే మనకు ఉన్నాడనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక సింహ అంటే ఒక పీటలో మనకు ఒక నంది అయితే వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో సూర్యుని టైప్ అంటే కాంతి వైపుగా ఉన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చిందనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వచ్చింది. మన గణేశుడు అయితే ఒక చెయ్యి అయితే హ్యాండ్ పైకి అండ్ అలాగనే ఇది వచ్చేసి లడ్డు చెయ్యి. ఈ విగ్రహానికి ఇంకా ఆల్మోస్ట్ 40% అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. విగ్రహం ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఫీట్స్ అయితే వస్తుంది మనకు. అటు సైడ్ ఇటు సైడ్ నందు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట ఈ విగ్రహము. చాలా అంటే చాలా బాగుంది. పెయింటింగ్ పడితే ఇంకా బాగా కనపడుతుంది ఈ విగ్రహము. తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్లో కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. 8 ఫీట్స్లో కావాలంటే ఈ మోడల్ అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఎదురుగా మనకు రైతు మోడల్ అయితే ఆ మోడల్లో కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయంట. ఆల్మోస్ట్ 8 ఫీట్స్ కావాలంటే ఈ మోడల్ ఇందాక చూపించిన మోడలు, అలాగనే 12 to 13 ఫీట్స్ కావాలంటే ఇందాక పెద్దది, అండ్ అలాగనే 10 ఫీట్స్ కావాలంటే ఇది ఈ నెమల్ది. ఈ రెండు అయితే మనకు హైట్ పరంగా మన దగ్గర ఇప్పుడు దాకా సురేష్ అన్న షెడ్లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు రైతు మోడల్ అనమాట. మనకు ఒక ముందర అయితే మనకు కవ్వు అయితే వచ్చేసి మనకు ఆవు ఎత్తు వచ్చేసి ఆవు రథం మీద మనకు గణేశుడు అండ్ అలాగనే కృష్ణుడు కూడా ఉన్నాడు అనమాట. ముందుగానే మనకు ముందర వచ్చేసి మనకు రైతు అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. పైన వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఏనుగు అండ్ అలాగనే ముసలి కూడా రావడం అయితే జరిగింది. ముందర చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో. ఈ విగ్రహాన్ని కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 40% పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు ఒక ఆవు రథంలో మనకు గణేశుడు అండ్ కృష్ణుడు కనబడుతున్నాడు అండ్ ఆ రథాన్ని తోలుతూ రైతు అయితే కనబడుతున్నాడు. విగ్రహం మోడల్ డీటెయిల్స్ అనమాట. ఈ మోడల్ కూడా మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి మనకు 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. అదనమాట ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను ఈ 2 రోలో స్టాక్ అవైలబుల్ ఉండేవి, ఆ హైట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అండ్ ఏవైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అయితే ఈ 2 రోలు అయితే చూపించాను. తర్వాత అయితే మనము థర్డ్ రోకి అయితే వెళ్ళిపోదాము. మనకు వచ్చేసి మనకు ఇది ఒక రో అయితే దీంతో అయితే మనకు ఈ మోడల్లో మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయంట సురేష్ అన్న షెడ్లో కూడా. ఆల్మోస్ట్ మన ప్రొద్దుటూరులో ఒక 2-3 షెడ్లలో ఈ మోడల్ అయితే కనబడుతుంది. ఆ 2-3 షెడ్లలో మనకు మొత్తం అన్ని షెడ్లలో ఈ మోడల్ అయితే మనకు స్టాక్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు గరుడు పైన వచ్చేసి మనకు గణేశుడు అయితే కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకు పాములు అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ అయితే వస్తుంది. ఈ మోడల్ కూడా మనకు సురేష్ అన్న దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది అనమాట. మన గరుడకు కూడా చూసారా ఎంత డీటెయిల్గా పెయింటింగ్ అయితే చేయడం అయితే చేశారో. ఇదనమాట ఈ మోడల్ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోతే ఇందాక చూపించే కదా 12 to 13 ఫీట్స్ అని ఆ మోడల్ అయితే అది అనమాట. ఇందాక చూపించింది పాములు అంటే గరుడు మోడల్. తర్వాత వచ్చేసి ఇది ఒక పెద్ద విగ్రహం ఉంటుంది తొండం తిరిగినది, ఒక 13 ఫీట్స్ అలా వస్తుంది అనమాట. 13 ఫీట్స్ అలా వస్తుంది. ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు అదే మోడలే, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. తర్వాత అయితే ఇక్కడ ఈ 2 ఇందాక చూపించిన గరుడ మోడల్ ఇవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్. అండ్ అలాగనే ఇందాక ముందు అటు సైడ్ రోలో పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన మోడల్ చూపించారు కదా 12 to 13 ఫీట్స్ అని, ఆ మోడల్ వచ్చి అక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అదే మోడల్. సో ఈ మోడల్ అంటే ఈ రోల్ వచ్చేసి ఈ మోడల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అండ్ ఈ మోడల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇదొక్క మోడల్ మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా లాస్ట్ ఒకటి అయితే ఉంది, ఆ రోలోకి వెళ్ళి అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు ఈ అటు సైడ్ రో ఇటు సైడ్ రో అండ్ అటు సైడ్ ఇంకో చిన్న విగ్రహం రో ఉంది కదా అది కూడా కంప్లీట్ అయిపోయింది మనకైతే. తర్వాత వచ్చేసి మనకు ఈ చిన్న రో అంటే చిన్న విగ్రహాలు వచ్చేసి అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకు కొద్ది పెద్ద విగ్రహాలు పెయింటింగ్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు చిన్న విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే మనకు ఆల్మోస్ట్ మనకు ఈ విగ్రహాలు బయట నుంచి తెప్పించారనమాట. మనకు ఆల్మోస్ట్ మనకు ఈ చిన్న విగ్రహాలు ఒక 20 ఉంటాయి, దాంతో 10 విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి.
సో ఈ మోడల్ అయితే మనకి కింద అయితే నెంబర్ రాయాలా. సో ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 to 7 ఫీట్స్ అయితే వస్తుంది. 7 ఫీట్స్ అయితే వస్తుంది పక్క, దానిపైన ఎంత వస్తుందో తెలియదు మరి. 7 ఫీట్స్ అయితే పక్కా వస్తుందంట, అదే అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇందాక చూపించిన మోడల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన మోడల్ మనకు అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు వచ్చేసి వీడియో స్టార్టింగ్లో చూపించారనమాట. అది అనమాట పెయింటింగ్ అయితే ఇంకా బాకీ ఉంది. సో మన వాళ్ళు అయితే పెయింటర్స్ హాయ్ చెప్పు, హాయ్ బోలో బాయ్, హాయ్ బోలో, హాయ్ బోలో, హాయ్. తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ అయితే ఈ షెడ్లో అవైలబుల్ ఉందన్నమాట. మనకైతే నెంబర్ అయితే రాయలేదు ఇంకా. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ అయితే వస్తుంది, 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకు సింగిల్ గణేశుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వచ్చిందనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి మనకు సింగిల్ గణేశుడు అయితే మనకు ఆర్చ్లో అయితే కనబడుతున్నాడు. మనకు ఆల్మోస్ట్ అదే కలరింగే, అదే మోడలే, ఏమంటే కలర్ డిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి. మనకైతే ఈ స్టాక్లో అంటే ఈ మోడల్లో స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా చూపించిన దాంతో ఏవి స్టాక్ లేవో, ఏవి స్టాక్ ఉన్నాయో కూడా మీకు వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 9 ఫీట్స్ అయితే వస్తుంది, 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకు ఆర్చ్ వచ్చేసి ఆర్చ్ ముందర మనకు ఇంకా పెయింటింగ్ అయితే బాకీ ఉందని చెప్పి చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ వచ్చేసి మనకు అలాగనే కళ్ళు పెయింటింగ్ ఉంది, అలానే బొట్టు బాకీ ఉంది అదనమాట. ఇది వచ్చేసి మనకు ఇది కూడా మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా ప్రస్తుతానికైతే ఫస్ట్ షెడ్లో మనకు ఏమేమి విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి స్టాక్ అయిపోయినాయి అయితే చూపించాను. అవతల షెడ్లోకి వెళ్ళేసి అయితే చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనం ఇంతసేపు చూపించింది ఈ షెడ్ అనమాట. దీంతో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 13 ఫీట్స్ వరకు అయితే పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అండ్ అలాగే చిన్న ఫీట్స్ మనకు 4 ఫీట్స్ నుంచి 13 ఫీట్స్ వరకు అయితే ఈ షెడ్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకో షెడ్ వచ్చేసి ఇదనమాట. మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఇంకోసారి కూడా చూపిస్తాను. సినేప్ నుంచి మనం ఇది మనకు దీని వెనక షెడ్ వెనక సినేప్ కనపడుతుంది. సినేప్ నుంచి మనం ఇట్లా ఎరుగుంట వెళ్ళే రూట్ అనమాట. మనకు ఎదురుకు కూడా మనకు బిల్డింగ్ అయితే కడుతున్నారు. మనకు CRC ఫ్యామిలీ రెస్టారెంట్ కనపడుతుందా, దాని ఆపోజిట్లోనే మనకు కొద్దిగా ఆపోజిట్ బ్యాక్ సైడ్ వస్తేనే మనకు అన్న షెడ్ అయితే కనపడుతుంది. మనకు వచ్చేసి మనకు బయట అయితే మనకు ఒక విగ్రహం, పెద్ద విగ్రహం అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 13 ఫీట్స్ అయితే వస్తుంది. ఇట్లా వెడల్పు కూడా ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఫీట్స్ అయితే వెడల్పే వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే మనకి ఈ నెమల నుంచి ఈ లాస్ట్ వరకు మనకు వెడల్పు ఎక్కువ ఉంది విగ్రహము. సేమ్ మనకు నెమల రథంలో మనకు కృష్ణుడు గణేశుడు అయితే కనబడుతున్నాడు. ఇదైతే 13 ఫీట్స్ వస్తుంది. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఏదో 2 దాలకు నెంబర్ రాశారు. అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. ఈ మోడల్ కూడా ఆల్మోస్ట్ 13 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట ఇది. తర్వాత వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోతే షెడ్ లోపలికి స్టార్టింగ్లోనే ఒక విగ్రహం ఉందన్నమాట. దీని మీద కూడా నెంబర్ రాశారు. ఈ మోడల్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక కృష్ణుడు, కింద వచ్చేసి మనకు ఇంకొకరు ఎవరు ఆయన వచ్చాడు, అలాగనే గణేశుడు, బ్యాక్గ్రౌండ్లో పాములు అయితే వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 11 ఫీట్స్ అయితే వస్తుంది మనకి. ఇది ఈ మోడల్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయంట. తర్వాత వచ్చేసి మనకు 12 to 13 ఫీట్స్ అయితే విగ్రహం అయితే వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ నందు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ వచ్చేసి. ఈ షెడ్లో ఇంకా అయితే పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ షెడ్ అంతా ఉత్తం మనకు వైట్ విగ్రహాలు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ షెడ్లో ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఆ షెడ్లో పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ షెడ్లోకి అయితే పెయింటింగ్ అయితే అయిపోతాయంట. సో మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్చ్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ మనకు బుల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 12 to 13 ఫీట్స్ అయితే విగ్రహం అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఈ మోడల్ కూడా మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవైలబుల్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అనమాట. అవైలబుల్ లేదు ఈ స్టాక్లో. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అనమాట. ఈ షెడ్లో నాకు తెలిసి ఈ సెకండ్ షెడ్లో ఆల్మోస్ట్ ఒక 6 or 7 మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్లలో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అనమాట. ఈ మోడల్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. మనకు కృష్ణుడు, ఆ పైన వచ్చేసి శివుడు, అండ్ అలాగనే సైడ్ వచ్చేసి మనకు నంది, కింద వచ్చేసి మనకు అమ్మవారు అయితే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మనకు అమ్మవారు అంటే పార్వతి తల్లి ఏమో వచ్చింది. మనకు ఆల్మోస్ట్ ఈ విగ్రహం అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇటు లోపలికి వెళ్ళిపోతే ఇంకో మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ షెడ్లో ఆల్మోస్ట్ ఈ షెడ్లో ఇందాక చూపించింది ఆ శివుడు వచ్చినది, అది అవుట్ ఆఫ్ స్టాక్. అండ్ అలాగనే మనకు గణేశుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్. అండ్ వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. నెమలి రథము ఒక పడవలో అంటే ఒక పడవ టైపు ఉండేసి దాంతో వచ్చేసి మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా శివపార్వతులు అయితే వచ్చారనమాట. నెమలి వచ్చేసి నెమలి పడవ అనమాట. ఇది నెమలి పడవలో మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది కూడా మనకు 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. ఈ విగ్రహం అయితే మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉందంట. తర్వాత వచ్చేసి మనకు ఈ షెడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ అటు సైడ్ అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంట. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి బ్యాక్గ్రౌండ్ రాశారు చూసారా, పెద్ద విగ్రహము. ఒకసారి మీకు అది చూపిస్తా, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కానీ ఒకసారి విగ్రహం ఏంటనేది చూపిస్తా చూడండి. ఇదనమాట గణేశుడు ఆల్మోస్ట్ 13 to 14 ఫీట్స్ అయితే వస్తాడు. ఇదైతే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అనమాట. సింగిల్ గణేశుడు అయితే కనబడుతున్నాడు మనకు. బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్చ్ కానీ ఎటువంటిది ఏం లేకుండా సింగిల్ గణేశుడు లైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే కొద్దిగా ఆర్చ్ అయితే రావడం అయితే జరిగింది. సింగిల్ గణేశుడు 13 to 14 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట.
ప్రస్తుతానికి అయితే ఈ మోడల్ ఆడి వరకు ఇందాక ముందు చూపించా కదా అటు ఇటు సైడ్ నంది వచ్చి ఆ మోడల్ అది అనమాట లాస్ట్లో. అండ్ అలాగనే ముందు ఆ ఉత్తల షెడ్లో చూపించా కదా పైన పాములు వచ్చి కింద గరుత్మంతుడు ఆ మోడల్ అనమాట ఇది. ఇంక ఈ షెడ్లో వచ్చేసి మనకు 2 రకాలు ఇంకా 3 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సరే అయితే చూపిస్తాను చూడండి. ఈ మోడల్ కూడా మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందేమో. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ అయితే వస్తుంది, 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది సింగిల్ గణేశుడు. దీంతో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకుంటా, నెంబర్ రాశారు 2 దాలకు. తర్వాత వచ్చేసి మనకు ఈశా శివుడు ఉన్నాడు కదా, ఆ శివుని మోడల్ అనమాట. ఈశా శివుడు ఉన్నాడు కదా, ఆ శివుని మోడల్ మనకు కింద ముందర వచ్చేసి బుల్ల వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక 8 ఫీట్స్ అయితే వస్తుంది, 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకు గణేశుడు వచ్చేసి మనకు మనకు కొద్దిగా ఈశా ఉన్నాడు కదా శివుడు, ఆ మోడల్ అనమాట. సేమ్ ఈశాలో మనకి ఏదైతే మనకు శివుని విగ్రహం అవైలబుల్ ఉంటుందో సేమ్ అదే మోడల్ మనకు ఈ ఐడీలో అయితే కనబడుతుంది. మన కింద అయితే బుల్ల వచ్చేసి మనకు గణేశుడు ఒక పీట, అంటే మనకు కింద బ్యాక్గ్రౌండ్లో కింద అయితే మనకు ఒక పీట వచ్చేసి ఒక సైడ్ కూర్చున్నట్టు మనకి ఈ గణేశుడు అయితే కనబడుతున్నాడు. ఇది వచ్చేసి 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట మనకు గణేశుడు. తర్వాత వచ్చేసి సేమ్ మోడలు సార్ దూరం నుంచి చూపిస్తా చూడండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అనమాట, రామ్ మందిర్ వచ్చేసి అయోధ్య రామ్ మందిర్ అయితే మనకు బాలరాముడు అయితే ఇటు సైడ్ మనకు వచ్చాడనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది. బాలరాముడు మనకు గణేశుడు అయితే మనకు గణేశుడు వెనుక బాలరాముడు అయితే మనకు అయోధ్య బ్యాక్గ్రౌండ్లో అయోధ్య అండ్ బాలరాముడు అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒక 8 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఈ మోడల్లో ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. సేమ్ మోడల్ ఏమంటే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, అంటే ఇవి 2 ఉన్నాయి, సేమ్ మోడల్ 2 ఉన్నాయి, ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, ఒకటి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగనే ఈశా శివుడు కూడా మనకు 2 మోడల్, అంటే ఒకే మోడల్ 2 విగ్రహాలు ఉన్నాయి, ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, నెంబర్ కూడా రాశారు చూసారా. ఇదనమాట మనకు ఈ మోడల్లో వచ్చేసి మోడల్ ఒకటి ఈ శివుంది ఒక మోడల్ అంటే ఈ 2 మోడల్స్లలో 2 మొత్తం 4 విగ్రహాల్లో 2 అయిపోయినాయి, ఇంకా 2 అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అది అనమాట ప్రస్తుతానికి అయితే సురేష్ అన్న షెడ్లో ఏమేమి విగ్రహాలు ఇప్పుడు దాకా అప్డేట్ ఉన్నాయో నేను ఈ వీడియోలో అయితే చూపించాను. సో ఏ విగ్రహాలు అవి అప్డేట్ ఉన్నాయో అండ్ ఏ విగ్రహాలు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి కూడా నేను టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదనమాట ప్రస్తుతానికి అయితే సురేష్ అన్న షెడ్లో అప్డేట్స్ అయితే ఈరోజు డేట్ వచ్చేసి 14th 8th month 2024. ఈ రోజు వరకు అప్డేట్స్ అయితే సురేష్ అన్న షెడ్లో అయితే ఇవి అనమాట. అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే చూసాం కదా సురేష్ అన్న షెడ్లో ఏ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయో, ప్రస్తుతానికి ఎన్ని హైట్స్ అవైలబుల్ ఉన్నాయో అండ్ స్టాక్ ఏవి అయిపోయినాయో, ఇంకా ప్రజెంట్ స్టాక్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో చూసాం కదా. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోద్ది. ఆలస్యం లేకుండా ఇలాంటి మంచి వీడియోస్ కలుస్తూనే ఉంటాను. బాయ్.